కాంగ్రెస్ బీజేపీ నేతలకు మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ సవాలు విసిరారు. గత 10 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ, అభివృద్దిపై చర్చకు సిద్దమని ప్రకటించారు. తెలంగాణలో కంటే దేశంలో ఎక్కువ అభివృద్ది జరిగితే సమాధానం చెప్పాలన్నారు. దీన్ని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్దమని సవాలు చేశారు. లేకుంటే కాంగ్రెస్ బీజేపీ నేతలు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథేచ్ఛగా తెలంగాణకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలలో తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాల విషయంలో తీవ్రమైన వివక్ష, తీవ్రమైన ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని నిరసిస్తూ ఎన్నో సందర్భాలలో కేసీఆర్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకత్వం ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమాలు, చివరికి ఫ్రీ జోన్ హైదరాబాద్ అని తీసుకొస్తే దాన్ని నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని, రాష్ట్రపతి ఉత్తర్వులని యథేచ్ఛగా వారి ఇష్టానుసారంగా ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పటి ప్రభుత్వాలు కానీ తుంగలో దొక్కినాయి, ఉల్లంఘించినాయి. జిల్లాల్లో జోనల్ సిస్టంలో ఆనాడు నాన్ లోకల్ కోటా, నిజానికి జనరల్ కోటా అది, దాన్ని నాన్ లోకల్ కోటాగా ఆనాడు అన్వయిస్తూ దానికి నాన్ లోకల్ అనే ఒక నిర్వచనం చెప్తూ తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేసింది ఆనాటి అప్పటి సమైక్య పాలకులు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా, ఈరోజు నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని ఈ విషయంలో సవాల్ చేస్తా ఉన్నా. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా? దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్